సమయంలో ఈ డక్కన్ ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం అనే దాన్ని ఏర్పడిందనే విషయం మనం చెప్పవచ్చు. ఈ విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరం ఏర్పడింది? క్రీస్తు శకం 1336 సంవత్సరం ఏర్పడింది. సో 1336 నుంచి ఎప్పుడు వరకు అని అంటే అదేవిధంగా 1646 వరకు, అంటే క్రీస్తు శకం 1336 నుంచి అదే క్రీస్తు శకం 1646 వరకు విజయనగర సామ్రాజ్యం పరిపాలించడం జరిగింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజ్య వంశాలు పరిపాలించే విషయం మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వంశం ఇది సంగమ వంశం, రెండోది సాళు వంశం, మూడోది తుళవ వంశం, నాలుగోది ఆరవిటి వంశాలు పరిపాలించాయి. ఇప్పుడు ఇక్కడ మనకు విజయనగరం వాళ్ళు మొట్టమొదటి రాజధాని ఏదంటే హంపి అనే విషయం మనం చెప్పాలి. ఓకేనా? తర్వాత వాళ్ళు ఓకేనా చాలా రాజధానులు మార్చుకుంటూ వస్తారు వాళ్ళు. ఓకే, రైట్. సరే, ఏదేమైనా కానీ జరగదు. ఈ విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది పతనం వైపునడానికి ప్రధాన కారణం ఏదనంటే రాక్షసి తంగడి యుద్ధము అనే విషయం అని చెప్పుకోవచ్చు. అది 1500 క్రీస్తు శకం 1565 సంవత్సరంలో అది ఏర్పడుతుందనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యంలో 4 రాజవంశాలు ఉన్నాయి కదా. ఫస్ట్ రాజవంశం ఏది? సంగమ వంశం. సంగమ అనకంటే సంగమేశ్వరుడు అంటే లార్డ్ శివ. వీళ్ళు ఆ వంశం మొత్తం శైవ మతంలో ఉంది. మిగిలిన 3 వంశాలు ఉన్నాయి కదా, ఏది? సాళువ, తుళవ, ఆరవేటి. ఈ 3 వంశాలు ఓకేనా వైదిక మతాన్ని అవలంబించే విషయం అని చెప్పవచ్చు. సరే, బాగుంది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే స్థాపించింది హరిహరరాయలు, బొగ్గరాయలు. వీళ్ళిద్దరు అన్నాదమ్ముళ్ళు ఎవరి యొక్క సహాయాన్ని తీసుకున్నారంటే విద్యారణ్య స్వామి యొక్క సహాయం తీసుకుంటారు. ఆయనే కదా మారుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పైగా ఆ విజయనగర సామ్రాజ్యంలోకెల్లా గొప్ప రాజు ఎవరు అని అంటాడు శ్రీకృష్ణదేవరాయల విషయం చెప్పాలి. వాళ్ళ రాజధాని హంపి ఏ నది ఒడ్డున ఉన్నది అని అంటాడు. అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉన్నదనే విషయం కూడా మనం చెప్పాలి అక్కడ. అంటే రాజధాని అడిగినాడా లేదా ఏ నది ఒడ్డున ఉన్నది అడిగినాడు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాడంటే మన టైం బాలకండ అంటే అది కర్ణాటక రాష్ట్రం అని చెప్పాలి. విజయనగర సామ్రాజ్యం ఎవరి యొక్క దండయాత్ర వల్ల పతనం అయిపోయిందంటే బహుమనీ సామ్రాజ్యం దండయాత్ర. ఆ బహుమనీ సామ్రాజ్యాలు ఎన్ని రాజ్యాలు? 5 రాజ్యాలు. 5 రాజ్యాలు ఒక రాజ్యం రాదు, 4 రాజ్యాలు వస్తాయి. ఆ 4 రాజ్యాలు హంపి ప్రాంతాన్ని ఒక ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ మనం చూసుకుంటూ ముందుకు పోవాలి. అందులో భాగంగా ఒక్కొక్క వంశంలో అంటే సంగమ వంశంలో ఏం జరిగింది, సంగమ వంశంలో ఉన్నటువంటి గొప్పవాడెవరు, సంగమ వంశంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంది, మరి సాళువ వంశ స్థాపకుడు ఎవరు, అందులో ఉన్న ప్రత్యేకతలు ఏంది, మరి అదేవిధంగా తుళవ వంశంలో గొప్పవాడెవరు, తుళవ వంశ స్థాపకుడు ఎవరు, మరి అదేవిధంగా ఆరవీటి వంశం చివరి వంశం మన రాయలసీమ చెందినటువంటి ప్రాంతం ఏరియాకి చెందిన వారు ఆరవీటోళ్ళు అనే విషయం చెప్పచ్చు. వాళ్ళు కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు అని కూడా మనం చెప్తూ ఉంటాం. రైట్, ఓకేనా? ఈ అంశాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 100% మనకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో కావచ్చు, మరి అదేవిధంగా ఎస్జిటిలో కావచ్చు, బిట్ అనేది ఖచ్చితంగా మనం పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ మన గణిత్ స్టడీస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన గణిత్ స్టడీస్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం మీరు చదివినట్లయితే 100% మీరు విజేతలు అవుతారు. రైట్, వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా. రైట్, సో చూడండి, ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం. ఇప్పుడు 4 వంశాలు. అందులో ఫస్ట్ వంశం ఇది సంఘవంశం. సంఘవంశంలో గొప్ప పాలకుడు ఎవరన్నాడు? 2వ దేవరాయ అని అన్నాడు. మరి ఈ ప్రౌఢ దేవరాయలను కూడా పిలుస్తారు కదా. ప్రౌఢ దేవరాయలను ఎవరు పిలుస్తారంటే 2వ దేవరాయలను పిలుస్తాం. ఈ 2వ దేవరాయల కాలంలోని నికోలో కాంటే అనేటువంటి వ్యక్తి సందర్శిస్తాడు. నికోలో కాంటే, కంటికి 2 కళ్ళు కాబట్టి 2వ దేవరాయ. ఓకే, రైట్, సరే, బాగుంది. సో తర్వాత సాళువ వంశం ఇక్కడి నుంచి మనకు వైదిక మతం అనేది ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు 2వ వంశం ఇది. ఇక్కడ సాళువ నరసింహరాయచే స్థాపించబడుతుంది ఈ రాజవంశం అనేది. నెక్స్ట్ మనకు తుళవ వంశం, ఇది 3వ వంశం అంటారు. ఈ తుళవ వంశం స్థాపకుడు ఎవరంటే వీర నరసింహరాయలు. ఎవరు? వీర నరసింహరాయలు. మరి బాగుంది. ఈ తుళవ వంశంలోకెల్లా గొప్పవాడంటే శ్రీకృష్ణదేవరాయ. మరి విజయనగర సామ్రాజ్యంలోకెల్లా గొప్పవాడంటే కూడా ఎవరినలా? శ్రీకృష్ణదేవరాయ. చూసారా బిట్ ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ ఆరవీటి వంశం, ఇది 4వ వంశం అంటాం.
రైట్ ఓకేనా. ఈ వంశమే తల్లికోట యుద్ధాన్ని ఎదుర్కొన్నది. తల్లికోట యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి విజయనగర వంశం ఏదనంటే అప్పుడు ఆరవీటి వంశం అనాలి. సో ఈ తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఏమనాలి, విజయనగర చక్రవర్తులకి వర్సెస్ బహుమనీ రాజ్యాల మధ్య జరిగింది. 4 రాజ్యాలే. ఓకేనా, రైట్. సరే, ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ పోవాలి. ఇక్కడ చూడు, చూడండి, అహ్మద్ దాల్షా రాజధాని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చాడు. సరే, ఓకే, బాగుంది. చూడు, మహమ్మద్ గవాన్ కాలంలోనే బహుమనీ రాజ్యం అనేది అత్యున్నత స్థాయికి పోయిందనే విషయం చెప్పవచ్చు. ఇతను పర్షియన్ వ్యాపారి మరియు వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ఇతను ముఖ్యమంత్రిగా పదవి కూడా స్వీకరిస్తాడు. ఎవరు? మహమ్మద్ గవాన్ అనేటువంటి వ్యక్తి. చివరి బహుమనీ రాజ్యాలు 5 భాగాలు విభజించాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. రైట్, ఓకేనా. సరే, ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ప్రశ్న, మంచి ప్రశ్న, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న చూడండి, ఏ ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది అని అన్నాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ రెండో ప్రశ్నలోకి వెళ్దాం. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగిందంటారు? రాక్షస తంగడి యుద్ధం అన్నా, తల్లికోట యుద్ధం అన్నా, బండికేట్ యుద్ధం అన్నా ఒకటే. ఇప్పుడు 1565 సంవత్సరంలో జరిగింది, క్రీస్తు శకం. రైట్, ఓకేనా. నెక్స్ట్ మూడో ప్రశ్న, విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం ఏది అన్నారు? అంటే హంపి. ఓకే, రైట్. నేను ఎందుకంటే హంపి తెలుసు. దేవగిరి ఎవరు రాజధాని? ఇది యాదవుల యొక్క రాజధాని. ఓరుగల్ ఎవరు రాజధాని? కాకతీయుల యొక్క రాజధాని. ఓకేనా. ఇక ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఏరియా అంటే ఢిల్లీ. సో రైట్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అన్నారు? విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరం స్థాపించబడింది? 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. నెక్స్ట్ మరొక ప్రశ్న, విజయనగరం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఏ నది ఒడ్డున? తుంగభద్ర. ఓకేనా, రైట్. కృష్ణా నదికి అది పెద్ద ఉపనది కూడా ఏమంటాం మనం? తుంగభద్ర నది అనే విషయం మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న, హరిహరరాయలు, బుగ్గరాయలు ఏ కాకతీయ రాజు ఆస్థానంలో పనిచేశారు? సో 2వ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో పనిచేశారు విషయం మనం చెప్పవచ్చు. ఇంకా రుద్రమదేవి ఉంది. నాయక వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే రుద్రమదేవి. అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఇంకా గణపతి దేవుడు అనగానే కాకతీయుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు ఈయన కాలాన్ని. మరి ఓరుగల్ నగరాన్ని పూర్తి చేసినట్టు రాజు అని చెప్పేసి అంటారు వీడిని. రైట్, ఓకే. నెక్స్ట్ మనకు 7వ ప్రశ్న చూడండి, విజయనగర రాజులు ఏ రాజు వంశానికి చెందినవారు అని అన్నారు? ఓకేనా, శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజు వంశానికి చెందినంటే తుళవరుడే కదా, తుళవ వంశం. ఓకే, రైట్. తుళవ వంశంలో గొప్పవాడు అంటే శ్రీకృష్ణదేవరాయలు. అంటే విజయనగర చక్రవర్తుల్లోకి వెళ్ళ గొప్పవాడు అంటే శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఓకే, రైట్. మొదటి వంశం ఏది? సంగమ. రెండో వంశం ఏది? సాళువ. మూడోది ఎవరు? తుళువ. నాలుగోది ఏది? ఆరవీటి. ఇందులో ఈ ఆరవీటి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కర్నూలు వాళ్ళు అంటాం మనం. ఓకేనా, రైట్. సో సరే, ఓకే, బాగుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి, ప్రౌఢదేవరాయలు అని ఎవరిని పిలుస్తారు? ప్రౌఢదేవరాయలు అంటే 2వ దేవరాయలను పిలుస్తారు. 2వ దేవరాయలు ప్రౌఢదేవరాయలను కూడా పిలుస్తారు. ఈయన కాలంలో నికోలా కాంటే వచ్చాడని విషయం మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకు ప్రశ్న, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? మీకు ఇప్పటికే ఆన్సర్ తెలుసుకుంటుంది, శ్రీకృష్ణదేవరాయలే. ఓకేనా. అముక్తమాల దాని పుస్తకం రాస్తాడు. రైట్, ఓకేనా. సో జాంబవతి పరిణయం, ఉషా పరిణయం, రైట్, ఓకేనా. రైట్. అష్టదిగ్గజ కవులను పోషించినటువంటి రాజు, అక్కడే కదా ఆయన పేరు వస్తుంది. ఈయన కాలంలోనే డొమింగో ఫేస్ అనేటువంటి విదేశీ యాత్రికుడు, ఫేస్ పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి కూడా వస్తాడు. రైట్. నెక్స్ట్ ఆంధ్ర కవితా పితామహుడు. చూడు, ఆంధ్ర కవితా మంచి బిట్టిది ఎవరనంటే మన పెద్దన్న. ఎవరు? అల్లసాని పెద్దన అని విషయం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. మంచి ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మనకు. ఇంకా మీరు చదవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా, రైట్. సో 11వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు వారు రచనలు ఏవి అని అన్నాడు. మంచి ప్రశ్న. అముక్తమాలద ఆయన రచనే, జాంబవతి పరిణయం ఆయన రచనే, మరి జాంబవతి పరిణయం, మరి ఉషా పరిణయం. కాబట్టి ఆన్సర్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న, విఠాల స్వామి టెంపుల్ను, హజరామస్వామి ఆలయాలను నిర్మించింది ఎవరు అని అన్నాడు. హజరామస్వామి టెంపుల్ని, విఠాలయం టెంపుల్ని నిర్మించింది ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయలే. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు.
ఎందుకంటే చూడండి, హజరామస్వామి టెంపుల్, రామస్వామి టెంపుల్ ఎందుకు వచ్చింది? రామాయణ గాథలన్నీ ఆ టెంపుల్ చుట్టూరు రాస్తున్నారు కాబట్టి దాన్ని హజరామస్వామి టెంపుల్ అన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. గాలిగోపురాలు అన్ని టెంపుల్కి ఎంట్రీలు గాలిగోపురాలు శ్రీకృష్ణదేవరాయలు నిర్మిస్తే ఆ హజరామస్వామి టెంపుల్కి గాలిగోపురం లేదు. చూడు, ఓకేనా? ఒక వృత్తుడికి ఓడికి కరువు అంటారు అన్నట్టుగా. రైట్, ఇప్పుడు వృత్త వ్యవస్థ లేదులేండి. రైట్, ఓకేనా? నెక్స్ట్ మనకు నాగలాపురం అనేటువంటి కొత్త నగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎవరి జ్ఞాపకార్థంగా నిర్మించారు? నాగలాపురం ఎక్కడ? నాగలాపురం తన యొక్క తల్లి యొక్క పేరు మీద పెద్ద తటాకం కూడా ఉన్నది. తటాకం అంటే చెరువు కూడా అక్కడ ఉన్నది, మనకు తెలిసిందే అనమాట. ఓకేనా? రైట్. సో కనుక ఇది జాగ్రత్త. నెక్స్ట్ మనకు 14వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచము అని అన్నాడు. ఈ క్రింది వాటిని జతపరచమని అంటే ఒకసారి ఈ జతపరచుల దగ్గర కూడా డైరెక్ట్ ప్రశ్న ఉంటుంది. ఎలా చూడు, మహమ్మద్ గవాన్ ఇటు ముఖ్యమంత్రి కదా, ఇడు బహుమని సామ్రాజ్యంలో మహమ్మద్ గవాన్ ఏ వృత్తిని చేపట్టాడు అని కూడా అనొచ్చు. చూడు, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ క్రింద అన్నట్టు ఆంధ్ర భోజుడు అంటారు. విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడింది, అంతే కదా. సో విద్యారాయణ స్వామి యొక్క రైట్, ఓకేనా, కోరిక మేరకు ఆయన ప్రోత్సాహం. గుల్బర్గా బహుమని సామ్రాజ్యానికి రాజధాని. ఇప్పుడు ABCD అనేది సరైన సమాధానం, అంటే 2 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం. ఇక్కడ ఒక్కొక్కటి ఒక ప్రశ్న కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కదా. నెక్స్ట్ మరొక ప్రశ్న, బ్యూటిఫుల్ ప్రశ్న ఉన్నది మనకి ఇక్కడ. చూడండి ఏమన్నాడు ఇక్కడ, శ్రీకాళహస్త మహత్యమును ఎవరు రచించారు అన్నాడు. శ్రీకాళహస్త మహత్యాన్ని రచించిన వారు ఎవరు అని అంటే దోర్జటి. ఎవరు? దోర్జటి అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసిందే నంది తిమ్మన పారిజాత ప్రహం రాశాడు, అల్లసాని పెద్దన మనకు తెలిసిందే మను చరిత్ర రాశాడు, హరికథల గురించి సంబంధించిన రాశాడు. ఓకే, రైట్, అట్లా అన్నమాట. కాబట్టి ఇట్లా మనకు ఇందులో ఉన్నటువన్నీ తెలిస్తే దీనికి ఆన్సర్ ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడు, 16వ ప్రశ్న, మను చరిత్ర హరికథ సారం. మను యొక్క చరిత్ర హరికథ సారాన్ని రచించిన వాడు ఎవరంటే అల్లసాని పెద్దనా. ఓకే, మిగతా తెలిసిందే. సో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రాస్తాడు. ఓకే, రైట్, ఆ ప్రశ్న కూడా అడిగింది. సో రైట్, ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. విజయనగర రాజులో వంశములో చివరి వంశం ఏదని అన్నాడు. ఎన్ని వంశాలు? 4 వంశాలు. ఫస్ట్ ఏది సంగమ, రెండోది సాడువ, మూడోది తుళవ, నాలుగోది ఆరవేటి. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఆరవేటి. రెడీ అన్న చూడు, ఆరవేటి. రెడీ, ఓకేనా. ఫస్ట్ సంగమేశ్వరుడు లార్డ్ శివాన్ని పూజించారు. రెండోది సాలోళ్ళు. రెడీ, ఓకేనా. రెడీ, ఓకేనా. రెండోది, మూడోది తులవర, నాలుగోది వచ్చేసేమని అంటే వీళ్ళు చివరే కదా లెక్క. అది అలా ఉంటాయి ప్రశ్నలు. డైరెక్ట్ ప్రశ్నలు రావాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమీ ఉండదు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. విజయనగర రాజులు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అన్నాం. విజయనగర రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఫస్ట్ రాజ్యం మండలాలు కాస్త ఏమిటి, నాడులు తల గ్రామాలు విభజించారు, అంటే మండలాలు అని అర్థం. నెక్స్ట్ 19వ ప్రశ్న, వ్యవసాయ ఉత్పత్తులో భూమి శిస్తు ఎన్నవ వంతుగా రైతులు చెల్లించాలంటే ఎప్పుడు కూడా 1/6 వంతు అనేది కళ్ళు మూసుకొని పెట్టాల్సిన బిట్ అది. మ్యాక్సిమం రాజులకి 90% రాజులకి అంతా కూడా 1/6 వంతే ఉంటుంది భూమి శిస్తు అనేది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగర 20వ ప్రశ్న, విజయనగర రాజులో చూడు, విజయనగర రాజ్యంలో కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులు ఏమంటారు అని అన్నాడు. ఏమంటారు? అమరనాయకులు అని పిలుస్తారు. ఏమంటారు? అమరనాయకులు. ఎప్పుడు కూడా నాయంకర్ విధానానగానేమో రుద్రమదేవి ఇంట్రొడ్యూస్ చేస్తాడు, అంటే కాకతీయ రాజ్యంలో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దాన్ని అత్యున్నత స్థాయి తీసుకునేమో ప్రతాపరుద్ర 2. సో ఎంతమంది ఉన్నారంటే నాయంకర్లు అంటే 72 మంది ఉన్నారనే విషయం అని చెప్తాం. అదే అక్కడే కదా ప్రతాపరుద్ర 2 దగ్గరే కదా వీళ్ళు హరిహరరాయలు బుగ్గరాయలు బ్రదర్స్ ఇద్దరు అక్కడ ఉన్నారని, వాళ్ళు అక్కడ పట్టుకొని పోతాడు, వాళ్ళు తప్పించుకొని వచ్చేసారని, తర్వాత తప్పించుకొని అక్కడికి వెళ్ళి తర్వాత మతంలోకి మారుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తారని విషయం మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 21వ ప్రశ్న, మంచి ప్రశ్న, రేపు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మధుర విజయం అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? మధుర అనేటువంటి విజయం. ఇక్కడ మాకు మంచి పెట్టగా చెప్పాలా, నేను చెప్తాను. రైట్, ఓకేనా. ఇక్కడ
బుగ్గరాయులకి ఒక కుమారుడు ఉంటాడు, ఆయన కంపరాయులు అని అంటారు. ఆయన ఏమంటారు? కంపరాయులు అంటారు. అంటే ఇక్కడ మధురై అంటాం మనం. ఇక్కడ మనకు ఆ ప్రాంతంలో ఒక సుల్తాన్ పరిపాలిస్తా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు విజయనగరం వాళ్ళకి ఆ సుల్తాన్కి మధ్య అడ్డుగా ఉంటుంది ఆ రాజ్యం. ఇప్పుడు బుగ్గరాయలు తన కుమారుడు చెప్తాడు, ఎవరికి? కంపరాయలకి, నానా ఆడ సుల్తాన్కి చాలా ఇబ్బందిగా ఉందిరా, ఏం చేద్దాంరా, పరిస్థితి ఎడ్ చేద్దాంరా అని అంటారు. ఏముంది డాడీ, ఒకసారి పోయేసి ఓడించేసి వచ్చేసి పని అయిపోతుంది కదా అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు రైట్, ఓకేనా, ఏం చేస్తాడు? ఆ చక్రవర్తి తన కుమారుడికి చెప్తాడు. కుమారుడికి చెప్పినప్పుడు వెంటనే కుమారుడు ఏం చేస్తాడు? ఓకే డాడీ, నేను వెళ్ళేసి యుద్ధంలోకి వెళ్ళేసి నేను ఫైట్ చేస్తానని చెప్పేసి అంటాడు. అప్పుడే పెళ్లి ఉంటుంది. ఎవరికి? మన కంపరాయలకి. ఇప్పుడు కంపరాయలు ఎవరిని చేసుకుంటాడు అంటే గంగాదేవిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ గంగాదేవి రైట్, ఓకేనా, గంగాదేవి మ్యారేజ్ చేసుకుంటామంటే ఓకేనా, సరే గంగాదేవి నేను యుద్ధానికి వెళ్ళాలా రైట్, ఓకేనా అని చెప్పేసి అంటే, లేదు నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా అన్నట్టుగా ఈమె కూడా నువ్వు ఎక్కడ పోయినా నేను ఆడుంటానండి, నేను ఇక్కడ నుండి ఏం చేయను అని చెప్పేసి అంటది. అంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆమె అలా చెప్పుండొచ్చు. సరే, ఇంకా కొత్త పెళ్లి కొడుకు ఓకేనా, ఇంకా కంపరాయులు మధురమయ్యకి యుద్ధానికి వెళ్ళిపోతాను. సో అంటే సైన్యం అంతా తీసుకుపోతే ఈమె కూడా వెనకాల కూర్చుంటది. ఇప్పుడు గుర్రం ఫాస్ట్గా పోతుందా స్లోగా పోతుందా? ఫాస్ట్గానే పోతుంది. అంటే పెళ్ళైన కొత్తలో ఫాస్ట్గానే పోతుంది. తర్వాత కదా గుర్రం స్లో అవుతుందా లేకపోతే ఫాస్ట్ అవుతుందో తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ గంగాదేవిని కొండపైన కూర్చొని సో ఎత్తైనటువంటి ప్లేస్లో కూర్చోబెడతాడు. ఇక్కడికి ఎవరు సైనికులు రారు, ఓకేనా, అంటే ప్రతిపక్ష సైనికులు ఎవరు రారు, నువ్వు ఎడగొచ్చు, సేఫ్ ప్లేస్, పైకి నేను ఆడ యుద్ధం చేస్తుంటాను, నువ్వు చూస్తా ఉండొచ్చు అంటే ఎరుగుడండి నీ వీరుడు అనిపించాలి. ఏం చేస్తానో తెలియదంటే చూస్తానే ఉండు, పెళ్ళైన కొత్తలే కదా అన్నట్టుగా ఏం చేస్తాడు? ఆమె చూస్తూ కత్తి ఎక్కువ ఫాస్ట్గా తిప్పడంతో అక్కడ మధుర సుల్తాన్ అనేటువంటి సో ఆయన ఓడిపోవటంతో ఇంకా రెట్టింపు ఉత్సాహం అయింది. అప్పుడు అక్కడ ఆమె పైన గుట్ట మీద కూర్చొని ఏ రాసిందనంటే రెడ్, ఓకేనా, ఏ విజయం రాస్తుంది ఆమె? మధుర, ఓకేనా, మధుర అనేటువంటి సో విజయాన్ని రాయటం అనేది రాసింది. అంటే మధుర విజయంలో తన యొక్క భర్త అయినటువంటి కంపారాయులు ఏ విధంగా కత్తిని తిప్పుతున్నాడో ఏందో మొత్తం నీట్ గా రాసుకొచ్చింది. ఏం చేసేవే గుట్ట మీద అంటే ఏం లేదండి, నువ్వు ఏ విధంగా కత్తి తిప్పావు, ఏ విధంగా గెలిచి మొత్తం రాసి అంటాం. ఆ పుస్తకమే మనకి ఏమైందంటే సో మధుర విజయాన్ని రచించినటువంటి ఏమన్నా గంగాదేవి అనే విషయం మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, ఆత్మకూరి మొల్ల అనేది ఒక కవయిత్రి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నది. అదేవిధంగా తెమ్మక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి కవి, ఓకేనా, రైట్, ఓకేనా, అర్థం. వీళ్ళందరూ కూడా విజయనగర కాలంలో కవయిత్రులు అని చెప్పాలి. ఎవరు? గంగాదేవి కావచ్చు, ఆత్మకూరి మొల్ల కావచ్చు, తెమ్మక్క కావచ్చు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది మనకు? మధురా విజయాన్ని రచించింది ఎవరంటే గంగాదేవి. గంగాదేవి ఎవరి భార్య అంటే ఎవరన్నా? కంపరాయలు ఎవరు కుమారుడు అంటే బుగ్గరాయలు యొక్క కుమారుడు. బుగ్గరాయలు, కంపరాయలు, గంగాదేవి ఏ రాజవంశానికి చెందిన అంటే సంగమ రాజవంశానికి చెందినవారు అని చెప్పాలి. ఎక్కువ కాలం విజయనగర రాజ్యాన్ని పాలించిన రాజవంశం ఏదంటే సంగమ వంశం అనాలి. రైట్, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న వెళ్ళిపోదాం మనం. ఓకే, రైట్, 22వ ప్రశ్న, మంచి ప్రశ్న ఇది, నాణ్యాలకు సంబంధించిన ప్రశ్న. చూడండి, వరాహం అనున్నది అది ఒక బంగారు నాణ్యమే. ఏ నాణ్యం అది? బంగారు. ఎన్ని వరాహాలు ఇవ్వను అని అంటారు, గోల్డ్ కాయిన్సే కదా. నెక్స్ట్ నికోలా కాంటే అనే ఇటాలియన్ యాత్రికుడు ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం అంటే కంటికి 2 కళ్ళు కాబట్టి ఇక్కడ 2 అనే పదాన్ని ఎత్తుకోండి, మనకు ఈజీగా వచ్చేసేది దేవరాయ 2, ఓకేనా, 2వ దేవరాయలు అంటారు. నెక్స్ట్ 24వ ప్రశ్న, పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగో ఫేస్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం అంటే ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. డొమింగో ఫేస్ రెడ్డుకున్న సో ఫేస్ ఆ ఫేస్ కాలం నుంచే కదా రెడ్డుకైనా గుర్రాలు అనేది విరివిగా సరఫరా చేయడం జరిగింది. అందుకే విజయనగర చక్రవర్తులు ఏ టెంపుల్ నిర్మించినా గుర్రం అనేది కంపల్సరిగా ఉంటుంది. అంటే ఏ గోలుగోపురం నిర్మించినా కానీ టెంపుల్ అనేది కంపల్సరీగా టెంపుల్ పైన గుర్రం అనేది ఉంటుంది. అందుకే చూడండి, ఏ నిర్మాణాలు కట్టినా కానీ విజయనగర చక్రవర్తులు గుర్రం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా, అంటే ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? పోర్చుగీస్ నుంచి దిగుమతి చేసుకుని చెప్పాలి.
రైట్ ఓకే రైట్. సో నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. విజయనగర పాలకులు నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలపై సాధారణంగా కనిపించే జంతువు ఏది? ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఏది ఆ జంతువు? అది గుర్రం అనే విషయం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 26 ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏదని? మంచి ప్రశ్న అది. ఇట్లాంటి ప్రశ్నలు పడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలు సరికానిదేది, సరైనదేది, జతపరచము, ఈ 4 ప్రశ్నలు గాన ఫ్రేమ్ గన్ చేసుకున్నాడంటే క్వశ్చన్ పేపర్ 80 మార్కులకి గాన అవుట్. చదువునోడు బిట్లు 100% పెడతాడు, చదువునోడు అవుట్. ఇక్కడ చూడు, విద్యారణ్య స్వామి ఏ రాశాడు? సంగీత సర్వస్వం. సంగీత సర్వస్వం రాసింది విద్యారణ్య స్వామి. నెక్స్ట్ ప్రౌఢదేవరాయలు మహానాడు సుధానిధి. ఎస్, ప్రౌఢదేవరాయలు రాసింది మహానాడు సుధానిధి. ఓకే రైట్. అండ్ ఈయన 2వ దేవరాయలు కూడా ఉంటాడు. ఒక నేశాల ముత్యాల శాల కూడా ఈయనకి ఉన్నది. నెక్స్ట్ సో నటరాజు నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరు తెలుసా? భరతముని. ఓకేనా. అదే భారతనాట్యం అయింది, తర్వాత అదే తమిళనాడుకి నృత్యం అయ్యింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు కూచిపూడి నాట్యం సిద్ధేంద్ర యోగి. సరైన సమాధానం. ఈ 3 కూడా సరైన సమాధానాలు. సరికాని జత అన్నాడు కాబట్టి నటరాజు అనేటువంటి నాట్య శాస్త్రం అనేది ఇది రాంగ్. ఏమో మన టైం బాగా ఈ 3 ప్రశ్నల్లోంచి ఎగ్జిట్ ఓడి ప్రశ్నించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యారణ్య స్వామి ఏం రచించినాడు? సంగీత సర్వస్వం. ప్రౌఢదేవరాయలు ఏం రాశాడు? మహానాడు సుధానిధి. కూచిపూడి నాట్యం ఎవరు రచించారంటే సిద్ధేంద్ర యోగి. ఏమో వచ్చిన పెద్ద ఆశ్చర్యవలసిన అవసరం ఏం లేదు కదా. నెక్స్ట్ 27వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఒడిశాలోని కటక నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన రాజ్యం అయితే శ్రీశైలం. పశ్చిమ శ్రీశైలం అన్నామంటే ఒడిశాలోని కటక్ అనగానే వెంటనే గుర్తుకు రావాల్సింది రెడ్డి రాజులే. ఏ రాజులు? రెడ్డి రాజులే. రెడ్డి రాజులు పోలయ ఏమారెడ్డి అనే విషయం మంది కొండ కదా, రెడ్డి రాజ్యం. ఓకే రైట్. నెక్స్ట్ మనకు ఎందుకంటే ఆ కటక్ చాలా ఇంపార్టెంట్. వరి పరిశోధన కేంద్రం కూడా ఒక ఉన్నది మనకు. శ్రీశైలం ఒక త్రిలింగాల్లో ఒక లింగం శ్రీశైలం. ఓకేనా రైట్. సో మనకు 28వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మంచి ప్రశ్న 28వ ప్రశ్న. రైట్ ఓకేనా. చూడండి ఒకసారి 28వ ప్రశ్నకు సంబంధించి బహుమనీ సామ్రాజ్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. బహుమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ బహ్ముద్ షా అనే వ్యక్తి 1347వ సంవత్సరంలో గుల్బర్గాని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన ప్రారంభిస్తాడు. ఎస్, ఫస్ట్ ఇది సరైన సమాధానం. వీళ్ళ రాజధానులు గుల్బర్గా మరియు బేదార్లు వీళ్ళ రాజధానులు. ఎస్, మొదటి రాజధాని గుల్బర్గా, తర్వాత బేదార్లు. ఎస్, ఈ రాజ్యాన్ని ఏది బహుమనీ సామ్రాజ్యాన్ని 14 మంది సుల్తాన్లు పరిపాలించారు. ఎస్, 14 మంది పరిపాలించారు. ఇప్పుడు ఆన్సర్ ఏది మనకు? పైవన్నీ అనేది సరైన సమాధానాలే. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్న 29వ ప్రశ్న చూడండి. రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అన్నాడు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని అంటే ప్రోలయ ఏమారెడ్డి అనే విషయం మనం చెప్పాలి. ప్రోలయ ఏమారెడ్డి. ఓకే రైట్, ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు రెడ్డి రాజ్యం అన్నాం. కొండవీటి రెడ్డి రాజులు అంటారు వీళ్ళని. కొండవీటిని రాజధాని చేసుకుని పరిపాలించిన కాబట్టి రెడ్డి రాజులు అన్నాం. ఓకేనా రైట్. కాబట్టి వీళ్ళు కూడా మోటుపల్లిని ఓడరేవుగా తీసుకొని రాజ్యపాలన చేస్తారు. రైట్ ఓకే రైట్. సరే.